హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. విజయము అంటే నీవు ఒంటరిగా కూర్చొని నీ మీద నీవు నమ్మకంగా పోరాడిన రోజుల యొక్క ఫలితం. నిన్ను దురదృష్టంగా భావించినటువంటి వారే వరించినటువంటి నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంతవరకు నేను నడిపించేది మిత్రమా నీ ఆత్మవిశ్వాసం ఒక్కటే. అది నీ ఒంటరితనాన్ని దాటించేటువంటి ఒక గొప్ప ఆయుధంగా మారుతున్నది. నీ లోపల నీ కోసమే పెరిగే నిశ్చలమైనటువంటి నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. ఎవరు లేని ఏకాంతములో ఎదుగుతున్నటువంటి నీ అడుగులకు ఎవరు తోడు రాని ఎడారిలో ఎప్పుడూ నీతో ఉండేది నీ సంకల్పము మాత్రమే. సామాన్యులకు కనిపించనటువంటి సందేహాలు వీడని సాహసము లేని ఆ సంఖ్యలో నీ ఆత్మవిశ్వాసపు యొక్క దీపపు వెలుగుతుంది. అది నీకు అన్నింటికి మించినటువంటి అండగా అవుతుంది. ఇది విజయం ఒక గమ్యము కాదు, గమ్యాన్ని చేరుకునే క్రమమే. కన్నీటితో కడిసినటువంటి కష్టాల దారిలో కడదాకా నిన్ను కదిలించేటువంటి శక్తి, కలలను నిజము చేసుకునేటువంటి కాంక్ష మరియు కఠినమైనటువంటి నిశ్శబ్దముతో కలిసి నీవు చేసినటువంటి అల్లుపెరిగని పోరాటమే విజయము. ఓటమి అంచును నిలబడ్డప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఓదార్చే మాటలు లేనప్పుడు, ఒక చిన్న ఆశ రేఖ కూడా కనిపించినప్పుడు ఓర్పుతో కూడిన నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది మిత్రమా. అదే నీకు ఆధారమై అంధకారాన్ని చీల్చుతుంది. ఒకరోజు నీ కీర్తి ప్రపంచమంతా వివరిస్తుంది. ఆ రోజు నీ కీర్తిని ఒక మనిషి గుర్తిస్తాడు. అప్పుడు నీ ఆ ఆశ్చర్యములో నీ కృషి దాగి ఉంటుంది. అది నీ అందమైనటువంటి విజయ గాథకు అంకురార్పణ అవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నీ హృదయమును స్థిరపరచును. యెహోవా కొరకు మీరు కనిపెట్టుకునుము. దేవుడు నీకు విజయాన్ని ప్రాప్తింపచేస్తాడు. విజయీ భవ. గాడ్ బ్లెస్.